తిమ్మయ్య రత్తయ్య. ఒకసారి తెనాలి రామలింగ కవి పొరుగుదేశం వెళ్ళాడు. అక్కడి రాజుగారి కొలువుకు చేరేందుకు వెళ్ళిన ఈయన కోటలోకి ప్రవేశించడం అంత సులువేమీ కాదు. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే సరిపోతుందనుకుంటూ కోట వద్దకు చేరాడు. కోట వాకిలి వద్ద రత్తయ్య కాపలా ఉన్నాడు. రామలింగడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగానే కొత్తవాళ్లను లోపలికి పంపించేది లేదని కరాఖండిగా చెప్పాడు రత్తయ్య. రామలింగడు రత్తయ్యను బ్రతిమాలితే అతడు లంచం అడిగాడు. దాంతో రత్తయ్యను చాటుగా పిలిచిన రామలింగడు, ఇప్పుడు నా వద్ద డబ్బు లేదు గాని నువ్వు గనక లోపలికి పంపించావంటే నాకు దొరికే కానుకల్లో నీకు సగం ఇచ్చేస్తానని చెప్పాడు. సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగడిని లోపలికి పంపించాడు. అలా కోట లోపల కొంత దూరం వెళ్ళిన రామలింగడికి ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు. అయ్యా, రాజుగారిని కలవాలనుకుంటున్నాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అన్నాడు రామలింగడు. కొత్త వాళ్ళను లోపలికి పోనీయమని అన్నాడు తిమ్మయ్య. ఇక్కడ కూడా రత్తయ్యకు చెప్పినట్లుగానే చెప్పడంతో రామలింగడిని లోపలికి పంపించాడు. అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగ కవి. అక్కడ రాజుగారు కొలువుదీరి ఉన్నారు. కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు. రామలింగడు కూడా ఒక పద్యం చెప్పాడు. అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో రాజుగారు బాగా మెచ్చుకున్నారు. ఏం కావాలో కోరుకోమని అన్నాడు. దీంతో మహారాజా, నాకు 100 కొరడా దెబ్బలు ఇప్పించండి చాలు అన్నాడు రామలింగడు. ఎవరైనా డబ్బు కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, భూములు కోరుకుంటారు, దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా అంటూ రామలింగని ఎగాదిగా చూశాడు మహారాజు. తప్పదు మహారాజా, నాకు దెబ్బలే కావాలి, దయచేసి ఇప్పించండి అన్నాడాయన. పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహారాజు సరే కొట్టండి అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు కొరడాలతో సిద్ధమయ్యాక, మహారాజా మన్నించండి, ఈ కానుకలు సగం మొదటి వాకిలి రత్తయ్యకు పోవాలి, మరో సగం రెండో వాకిలి తిమ్మయ్యకు పోవాలని చెప్పాడు రామలింగడు. ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోట లోపలికి పంపించారని, పాపం వాళ్ళను మోసం చేయడం తనకు ఇష్టం లేదని అన్నాడు. దాంతో మహారాజుకు అసలు కథ అర్థమైంది. ఆ తరువాత రత్తయ్యకి తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు. రామలింగడికి మాత్రం మంచి కానుకలు, రాజుగారి కొలువులో చోటు దొరికింది.